సో డ్రైవ్ లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సో డౌన్ కి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ 50 ఎడిటింగ్ ప్యాక్ అనేది ఉంటుంది. సో ఇలా ఫోల్డర్ వైజ్ గా డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో రైట్ క్లిక్ అనేది చేయండి అండ్ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంటుంది, లేదంటే త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి, డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంటుంది. సో ఏంటంటే మీకు లార్జ్ ఫోల్డర్ లో ఉంటే డౌన్లోడ్ అని అవ్వదు. ఇలా ఒక ఫోల్డర్ వైజ్ గా జస్ట్ డౌన్లోడ్ క్లిక్ చేస్తూ యాడింగ్ అనేది చేసుకోండి. సో ఇవన్నీ మనకు రెగ్యులర్ గా యూజింగ్ అనేది అవుతుంటాయి. సో ఇందులో ఇమోజీస్, గ్రాఫ్స్, లైట్ పిఎన్జీస్, సో వీటిని యూజ్ చేసుకొని ఎలా బ్యాక్గ్రౌండ్ లో డిజైన్ అనేది చేసుకోవచ్చు చూద్దాం. సో ఆ ఫోల్డర్స్ అనేది డౌన్లోడ్ చేసిన తర్వాత సో ఇలా మీకు ప్యాక్ అనేది ఓపెన్ అవుతుంటది. ఇలా ఒక ఫోల్డర్ లో యాడింగ్ అనేది చేసుకోండి. అందులో మనకు ఓపెన్ చేస్తే డైరెక్ట్ గా మనకు కొన్ని పిఎన్జీస్ ఉన్నాయి. సో ఆటోమేటిక్ గా పిఎన్జీస్ అనేవి ఉన్నాయి. సో వీటిని డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకోవచ్చు. సో ఇవి కూడా యూజ్ చేస్తూ క్రియేట్ అనేది ఏదైనా మనకు డిజైన్స్ లో యూజ్ అయినప్పుడు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ పిఎన్జీస్ అనేది ఉన్నాయి. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఏదైనా మనకు బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకునేటప్పుడు సాలిడ్ కలర్, ఇలా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు మనకు ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ అని చేసుకోవచ్చు. రైట్. అండ్ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ లో అయినా ఎక్కడైనా యాడింగ్ అనేది చేసుకోనికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డిఫరెంట్ కలర్ లో ఉన్నప్పుడు, బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉన్నప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని యాడ్ చేసినప్పుడు ఇలా టూ కలర్స్ వేరియంట్స్ లో కనిపిస్తుంది మనకు. సో ఇలాంటివి రిమూవ్ చేసుకోవాలనుకుంటే, అండ్ ఇక్కడ ఇవన్నీ పిఎన్జీస్ లో ఉన్నాయి, వీటిలో ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. కొన్ని లైన్స్ కి సంబంధించినవి, డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఇందులో మనకు కొన్ని యూజ్ అవుతాయి రేర్ గా. సో మిగతా ఎప్పుడన్నా యూజ్ అవుతాయి యాడ్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ లో. అండ్ కొన్ని ఫైర్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో. కటర్ లైన్, న్యూ ఫైల్. ఓన్లీ ఈ ఫైల్ వరకే మనకు సెలెక్షన్ అనేది చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న టూల్స్ తో ఏ టూల్ తోటి మనకు పర్ఫెక్ట్ గా సెలెక్షన్ అనేది అవ్వదు. అండ్ కొన్ని లైట్ పేజెస్ ఉంటాయి. ఆల్రెడీ వైట్ బ్యాక్గ్రౌండ్ తో ఉన్నవి ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఎలాంటి మనకు ట్రాన్స్పరెన్సీ రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా రిమూవ్ అయి ఉంటుంది. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లో ఒక టెక్స్చర్ టైప్ యాడ్ చేసుకోవాలనుకుంటే, అండ్ ఇక్కడ ఆల్రెడీ ఒక బ్లూ కలర్ యాడ్ చేసినప్పుడు ఇట్లాంటివి టెక్స్చర్స్ యాడ్ చేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది మనకి. అండ్ కొన్ని లైట్ పేజెస్ కూడా ఉంటాయి ఇక్కడ. లైట్ పేజెస్ లో ఆల్మోస్ట్ మనకు ఇందులో అగైన్ మళ్ళీ బ్లాక్ కలర్ లో వచ్చింది. కంట్రోల్ అండ్ న్యూ ఫైల్. సో ఏదైనా ప్రోడక్ట్ ఆర్ ఇమేజ్ పైన యాడ్ చేద్దామంటే ఇలా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నప్పుడు మనకు యాడింగ్ కి డిఫికల్ట్ గా ఉంటుంది. నార్మల్ గా పిఎన్జీ అయితే ఇలా ఉంటుంది, కొన్ని విత్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ తో ఉంటుంది. సో వాటి కోసం మనం అండ్ ఇక్కడ గ్లో ఎఫెక్ట్స్ కూడా మీరు యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి గ్లో ఎఫెక్ట్ అనేది లేదు ఇక్కడ. ఓన్లీ సింగిల్ డార్క్ కలర్ అని చూస్ చేసేసి ఒక లైట్ ఎఫెక్ట్స్ తోటి కూడా మీరు గ్లో ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ బ్లెండింగ్ ఆప్షన్స్ అనేది ఈ ప్లేస్ లో ఉంటాయి. సో ఇది లైట్ పిఎన్జీ. సో గూగుల్లోకి వెళ్ళి లైట్ పిఎన్జీ అండ్ పింట్రెస్ట్ లో ఇక్కడ మెయిన్ గా యూజ్ అయ్యే లైట్ పిఎన్జీ ఇక్కడ అవైలబుల్ ఉంది కదా. సో ఇది డౌన్లోడ్ చేసుకోండి. వ్యూ ఇమేజ్, రైట్ క్లిక్ ఇచ్చేసి సేవ్ యాజ్ ఇమేజ్. పిఎన్జీ ఫార్మాట్ లో డౌన్లోడ్ అయింది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో మనకు ఫస్ట్ 3 లోనే మనకు అవైలబుల్ గా ఉంటుంది. అక్కడ నుండి డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓన్లీ ఈ లైట్ వరకే మనకు చేంజ్ అనేది యాడ్ అయ్యి మిగతా ఏరియా రిమూవ్ అవ్వాలనుకుంటే ఏ టూల్స్ తోటి మనకు పర్ఫెక్ట్ గా రిమూవ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఈ లైట్ ఏరియా వరకే మనకు కనిపించాలి. ఈ బ్లాక్ కలర్ రిమూవ్ అవ్వాలనుకున్నప్పుడు ఏ టూల్స్ తోటే విజిబుల్ అవుతుంది మనకు.
సార్ క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయండి. ఓన్లీ ఇక్కడ ఉన్న మిడిల్లో లైట్ కనిపించి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వాలనుకుంటే బ్లెండింగ్ ఆప్షన్స్ లో స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ హలో. మోడ్స్ అనేది చేంజ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ గా రిమూవ్ అవుతుంది. అండ్ ఏదైనా మనకు ఇక్కడ మ్యాజిక్ పాయింట్ టూల్ తోటి కూడా క్లిక్ చేసేసి క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్ క్లిక్ చేస్తే పర్ఫెక్ట్ గా రిమూవ్ అవ్వట్లేదు, బ్లెండింగ్ అనేది అవ్వట్లేదు. సో దానికోసం నార్మల్ నుండి ఇక్కడ లేయర్ ప్యానల్లో, సో ఈ లేయర్ ప్యానల్ కనిపించకపోతే మీకు విండోస్ లోకి వెళ్ళి లేయర్స్ F7 క్లిక్ చేసినా సరిపోతుంది, లేదంటే లేయర్స్ అని మనం క్లిక్ చేసినా యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మోడ్స్ అనేది చేంజ్ చేయాలి. ఏ ఫైల్లో డ్రాగ్ అండ్ డ్రాగ్ నార్మల్ నుండి ఇలా బ్లెండింగ్, సో ఎనీ కలర్ యాడ్ చేయండి. కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్, కంట్రోల్ చే కాపీ అండ్ కంట్రోల్ టీ అగైన్ మూమెంట్. షిఫ్ట్ పట్టుకొని మూమెంట్ చేసుకుంటే ఎగ్జాక్ట్ గా లైన్ ఫార్మాట్ లోనే మనకు మూమెంట్ అవుతుంది. సో దీన్ని మోడ్స్ అనేది చేంజ్ చేయండి. సో స్టార్టింగ్ లో మీకు కన్ఫ్యూజ్ గా ఉంటే జస్ట్ ఇలా మూమెంట్ చేసుకుంటే ఎక్కడైతే మనకు పర్ఫెక్ట్ గా రిమూవ్ అవుతుందో ఆ ఏరియాని చూస్ చేసుకోండి. జస్ట్ ఇలా మూమెంట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మోడ్ వచ్చేసి స్క్రీన్ అండ్ లైట్ అండ్ మోడ్. సో లైట్ ఎక్కువ విజిబుల్ అవ్వాలనుకుంటే లైట్ అండ్ మోడ్ యాడ్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ మోడ్స్. ఆల్రెడీ బ్లాక్ కలర్ ఉంటే రిమూవ్ చేసుకోనికి లైట్ అండ్ స్క్రీన్, అండ్ వైట్ ఉన్న ప్లేసెస్ ని కూడా మనకు రిమూవ్ అనేది చేసుకోవచ్చు. ఆటోమేటిక్ గా మనకు ఎలాంటి బ్లెండింగ్ ఆప్షన్స్ ఆర్ సెలెక్షన్ టూల్స్ యూజ్ చేయకుండా మనకు రిమూవ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు రిమూవ్ చేస్తాం కదా, నెక్స్ట్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నప్పుడు రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ సింగిల్ కలర్స్ ఉన్నప్పుడే యూజ్ అవుతుంది. ఇది వైట్ ఆర్ బ్లాక్ ఉన్నప్పుడే మనకు పర్ఫెక్ట్ గా రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఈ టూల్ అనేది యూజ్ అవుతుంది. అండ్ వేరే వేరే డిఫరెంట్ కలర్స్, మల్టిపుల్ కలర్స్ ఉన్నప్పుడు మనకి సెలెక్షన్ టూల్సే యూజ్ చేసుకోవాలి. 3-4 కలర్స్ ఉన్నప్పుడు. ప్లస్ నుంచి ఏదైనా ఒక ఇమేజ్, ల్యాండ్స్కేప్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ ఫ్రీ, అగైన్ ఒక న్యూ ఫైల్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఆల్ ట్యాబ్ క్లిక్ చేస్తే ఇలా స్విచ్ అవుతుంటాయి మనకు విండోస్. సో ఇది హోల్డ్ చేసుకొని లిటిల్ బిట్ మూవ్మెంట్ చేసుకుంటే ఇక్కడ యాడింగ్ అనేది అయిపోతుంది. ఒక ఎంటీ లేయర్ చూస్ చేసుకోండి. ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ కలర్స్. సో స్టార్టింగ్ లో కంట్రోల్ టీతో ట్రాన్స్ఫార్మ్, ఫుల్ సైజ్ అడ్జస్ట్మెంట్. ఒక ఎంటీ లేయర్ చూస్ చేసుకొని సో దానికి రీనేమ్ బ్లెండింగ్ ఆప్షన్స్. ఫస్ట్ లో బ్లాక్ అనేది యాడ్ చేయండి, అండ్ నెక్స్ట్ వైట్, అగైన్ బ్లాక్,
ఇంటర్ఫేస్ ని ఇలాంటి కలర్స్ ఉన్నప్పుడు ఇంటర్ఫేస్ కలర్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఏది వర్క్ ఏరియా అండ్ ఏది ఇంటర్ఫేస్ అనేది విజిబుల్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి డిఫాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మీడియం గ్రే. సో ఇప్పుడు పర్ఫెక్ట్ గా విజిబుల్. ఆల్రెడీ బ్లాక్ ఉంటే ఇక్కడ ఇలాంటి వర్క్ ఏరియా మనకు విజిబుల్ అవుతుంది. సో ఇలాంటి టైమ్స్ లో మీరు లైట్ గ్రే ఆర్ మీడియం గ్రే కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ వైట్ ని ఇలా జిగ్జాగ్ గా అప్లై చేసినా మనకు ఎగ్జాక్ట్ గా రిమూవ్ అని అవుతుంది. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఓన్లీ వైట్ ఏరియా ఉండి బ్లాక్ రిమూవ్ అవ్వాలనుకుంటే జస్ట్ లాస్ట్ నుండి క్లిక్ చేసేసి మూమెంట్, ఎక్కడైతే మనకు పర్ఫెక్ట్ గా రిమూవ్ అవుతుందో ఆ ఏరియాని చూస్ చేసుకోండి. సో ఇక్కడ వైట్ ఏరియాస్ రిమూవ్ అవ్వాలనుకుంటే ఫస్ట్ లో మనకు డార్కెన్ అండ్ మల్టిప్లై అండ్ కలర్ బ్లర్, సో ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటిలో మనకు వైట్ ఏరియాని రిమూవ్ అనేది చేస్తాం మనకు పర్ఫెక్ట్ గా. సో ఎక్కడైతే మనం వైట్ అనేది డ్రా చేస్తామో ఆ ఏరియాస్ పర్ఫెక్ట్ గా రిమూవ్ అవుతుంది మల్టిప్లైలో. అండ్ కలర్ బాన్ లో డిఫరెంట్ టైప్స్ లో రిమూవ్ అవుతుంది. అండ్ బ్లాక్ ఏరియాని రిమూవ్ చేసుకోవాలనుకుంటే లైట్ అండ్ స్క్రీన్, కలర్ డాట్స్, లీనియర్ డాట్స్ లో సో లిటిల్ బిట్ వేరియేషన్స్ తోటి మనకు కలర్స్ అనేది రిమూవ్ అవుతుంది. స్క్రీన్ మోడ్ లో కంప్లీట్ గా బ్లాక్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇక్కడ వేరే డిఫరెంట్ కలర్ యాడ్ చేసినా మీకు ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. క్లిక్ ఆన్ సాలిడ్ కలర్, చూడండి వైట్ ఏరియా స్క్రీన్ మోడ్ లో ఓన్లీ వైట్ ఏరియా యాడ్ అయింది, బ్లాక్ ఏరియా రిమూవ్ అయింది. సో ఆపోజిట్ లో రిమూవ్ అవ్వాలనుకుంటే ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓన్లీ బ్లాక్ ఏరియాని విజిబుల్ అవుతుంది. డార్క్ అండ్ మల్టిప్లై అండ్ కలర్ బ్లర్. సో స్టార్టింగ్ లో ఇలా మూవ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా సో ఎక్కడైతే మనం పర్ఫెక్ట్ గా రిమూవ్ అవుతుందో ఆ మోడ్ ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో వైట్, ఇప్పుడు బ్లాక్ ఏరియా రిమూవ్ చేసాం కదా, వైట్ ఏరియాస్ అనేది మనకు కొన్ని పిఎన్జీస్ ఉంటాయి, మనకు బడ్స్ పిఎన్జీ ఆర్క్ లేదంటే సో ఇలాంటి బడ్స్ పిఎన్జీస్ కి విత్ వైట్ కలర్ లో వస్తుంటాయి మనకు. పింట్రెస్ట్ నుంచి వెళ్ళి ఆర్ షటర్ స్టాక్ వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేస్తుంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఇలా వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్స్. సో ఎవ్రీ టైం మనకు ఇలా సెలెక్షన్ టూల్స్ ని యూజ్ చేసుకొని మ్యాజిక్ వన్ టూల్ తోటి సెలెక్షన్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా సెలెక్షన్ అనేది అవ్వదు ఇక్కడ. సో దానికోసం జస్ట్ కంట్రోల్ జే కాపీ, జస్ట్ ఐడియా కోసం ఇక్కడ కాపీ చేస్తున్నాను మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్. అండ్ స్టార్టింగ్ నుండి జస్ట్ ఇలా మూవ్మెంట్ చేస్తే సరిపోతుంది. స్టార్టింగ్ లోనే మనకి ఎక్కువ యూజింగ్ అవుతుంది ఇక్కడ వరకే. క్లిక్ ఆన్ డార్కెన్ ఆర్ మల్టిప్లై. సో డార్కెన్ లో సో లిటిల్ బిట్ బ్రైట్ గా యాడ్ అయింది. నెక్స్ట్ మల్టిప్లై లో కంప్లీట్ గా బ్లాక్ గా రిమూవ్ అయిపోయింది. సో ఇలా సింగిల్ కలర్స్ ని యూజ్ చేసుకోనికి ఈ బ్లెండింగ్ ఆప్షన్స్ అనేది యూస్ అవుతుంది. ఫస్ట్ ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏదైనా ఇమేజ్ పైన అప్లై చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ లైట్ ఈ ఇమేజ్ ని ఎగ్జాక్ట్ గా పర్సన్ వెనకాల యాడ్ చేసుకోవాలనుకుంటే మనకు షార్ట్ కట్స్ అనేది ఉంది. ఎవ్రీ టైం మనకి ఇలా మూవ్మెంట్ చేసుకోవడం కన్నా కంట్రోల్ ఏదైతే మీరు బ్రష్ సైజ్ కి డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ చేస్తున్నారో కంట్రోల్ హోల్డ్ చేసుకొని, సో ఇక్కడ చూడండి ఇమేజ్ అనేది ఇప్పుడు ఈ పిఎన్జీ అనేది టాప్ లో ఉంది. సో కంట్రోల్ హోల్డ్, ఇక్కడ బటన్ ఉంది కదా, ఎగ్జాక్ట్ ఇక్కడ వర్క్ అవ్వట్లేదు దీనిపైన. ఎవ్రీ టైం హోల్డ్ చేసుకోవాల్సింది. ఇక్కడ మూవ్మెంట్ అవుతుంది కదా, కంట్రోల్ హోల్డ్ చేసుకుంటే ఏదైతే లేయర్ ని మనకు టాప్ లోకి మూవ్మెంట్ చేసుకోవచ్చు అండ్ డౌన్ కి మూవ్మెంట్ చేసుకుంటే కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్, లేయర్ అప్ అండ్ డౌన్ మూవ్మెంట్. ఇలా ఫాస్ట్ గా జస్ట్ క్లిక్ చేసుకుంటే మనకు కంప్లీట్ గా ఎండ్ లోకి వెళ్ళిపోయింది. ఆ టాప్ లోకి రావాలనుకుంటే ఎగ్జాక్ట్ గా యాడింగ్ అని చేసుకోవచ్చు. ఇది కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ అండ్ కంట్రోల్ హోల్డ్ చేసుకొని ఇలా హోల్డ్ చేసుకుని ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ తోటి ఇలా మూవ్మెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ డౌన్ కి ఓపెన్ బ్రాకెట్, టాప్ కి
సో వన్ సింగిల్ ఇమేజ్ కాకుండా మల్టిపుల్ ఇమేజెస్ ని కూడా మనం మూవ్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్ టెక్స్ట్ ఇమేజెస్ ఉన్నాయి కదా, కంట్రోల్ తో సెలెక్షన్ చేసుకొని, సో ఇప్పుడు ఈ 4 సెలెక్షన్ అయిపోయింది కదా. నెక్స్ట్ కంట్రోల్ హోల్డ్ చేసుకొని టాప్ లోకి మూవ్మెంట్ చేసుకుంటే ఎట్ టైం ఆల్ లేయర్స్ అనేవి టాప్ లోకి యాడింగ్ అయింది. సో నెక్స్ట్ దీని సెలెక్షన్ లైట్ ఎగ్జాక్ట్ గా రైట్ క్లిక్ ఇచ్చేస్తే ఇక్కడ వివిడ్ లైట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఆ ఇమేజ్ లేయర్ టాప్ లో కనిపిస్తే జస్ట్ ఒకసారి క్లిక్ చేసినా సరిపోతుంది. ఇక్కడ ఆటో సెలెక్ట్ ఆన్ లో ఉండాలి. రైట్ క్లిక్ చేసి సెలెక్షన్. సో ఇది ఇమేజ్ డౌన్ లోకి రావాలనుకుంటే కంట్రోల్ హోల్డ్ చేసుకొని ఓపెన్ బ్రాకెట్. సో ఎగ్జాక్ట్ గా ఇమేజ్ బ్యాక్ సైడ్ యాడ్ అయిపోయింది. ఆల్రెడీ నేను వన్ సింగిల్ కలర్ తోటే అప్లై అనేది చేశాను. సో ఇలాంటి లైట్ పేజ్ డైరెక్ట్ గా యాడ్ చేసేసి బ్లెండింగ్ మోడ్స్ లో స్క్రీన్ ఆర్ మల్టిప్లై లేదంటే డిఫరెంట్ లైట్ కలర్ ని యాడ్ చేసుకొని ఇక్కడ కలర్ డాట్స్ ఆర్ స్క్రీన్ మోడ్ ని అప్లై చేయండి. లైట్ అండ్ ఆర్ స్క్రీన్ పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంది కదా. లైట్ అండ్ స్ప్రెడ్డింగ్ అవుతుంది కలర్. స్క్రీన్ మోడ్ కలర్ స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంది అండ్ లైట్ అండ్ లిటిల్ బిట్. సో మన ఇమేజ్ ఎక్కడ వరకు ఉందో అడ్జస్ట్మెంట్ చేసుకొని సో ఈ మోడ్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ గా లీనియర్ డాట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ లీనియర్ డాట్ అప్లై చేసుకున్న తర్వాత సో ఇలాంటి మనం గ్లో ఎఫెక్ట్ యాడ్ చేయకుండానే ఈ ఒక్క ఇమేజ్ ని అప్లై చేసుకొని ఎగ్జాక్ట్ గా బ్యాక్గ్రౌండ్ పైన ఇలా గ్లో ఎఫెక్ట్ యాడ్ అయిపోయింది. బట్ డిఫరెంట్ కలర్ లో ఉంది. మనకు కావాల్సింది సేమ్ కలర్ లో లైట్ ఎఫెక్ట్ కాబట్టి ఇమేజ్ లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ అండ్ క్లిక్ ఆన్ ఇవెంట్ సజెషన్స్. ఇలా ఒక కలర్ ఆప్షన్ అడుగుతుంది మనకు. ఎగ్జాక్ట్ గా మన బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ కి మూవ్మెంట్ చేసుకొని మ్యాచ్ చేసుకొని సరిపోతుంది. ఇలా కూడా ఒక వన్ వేలో మనకు గ్లో ఎఫెక్ట్ అనేది ఇంకా పర్ఫెక్ట్ గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ కలర్స్ లో కూడా మనకు యాడింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైతే ఎడ్జెస్ అనేది సేమ్ అలానే ఉన్నాయి కాబట్టి దీనికి క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్ క్లిక్ చేసేసి బ్లాక్ పార్ట్ రిమూవ్ బ్రష్ టూల్ అండ్ క్లిక్ ఆన్ సాఫ్ట్ రౌండ్ బ్రష్. రైట్ క్లిక్ చేసి సైజ్ ఇంక్రీజ్ కలర్ బ్లాక్ యాడ్ చేసుకుని ఫ్రంట్ లో ఎరేజ్. సో ఇలా కార్నర్స్ ని ఎరేజ్ చేసుకుని సరిపోతుంది. ఇలా మల్టిపుల్ కలర్స్ కూడా మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తున్నప్పుడు చేంజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా కూడా బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ ని యాడ్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్ గా. లేదంటే సింగిల్ సాలిడ్ కలర్స్ తోటి కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని లైట్ థండర్ స్ట్రోమ్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇందులో. సో ఇలాంటి ఫైర్ ఎఫెక్ట్స్ విత్ బ్లాక్ కలర్ తోటి కనిపిస్తుంటుంది మనకి. సో బ్యాక్గ్రౌండ్ లో ఇలాంటి థండర్ స్ట్రోమ్ ఎఫెక్ట్స్ డిఫరెంట్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు కొన్ని మ్యూజిక్ వేవ్స్ ఎఫెక్ట్ ఏదైనా మ్యూజిక్ సంబంధించిన ప్రోడక్ట్ రిలేటెడ్ దానికి యాడ్ చేసినప్పుడు థంబ్నెయిల్ కి ఆ టెక్ ఛానల్లో కొన్ని మ్యూజిక్ రిలేటెడ్ దానికి స్పీకర్స్ రిలేటెడ్ ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేసినప్పుడు సో ఇలాంటి ఎఫెక్ట్స్ కొన్ని విత్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ వస్తుంటాయి. అండ్ కొన్ని ఫైర్ పేంజెస్ ఆర్ లైట్ పేంజెస్. సో ఇక్కడ ఉన్న లైట్ పేంజ్ వచ్చేసి మనకు సో ఇది బ్యాక్గ్రౌండ్ లో యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ సో వీటిని సింగిల్ ఆల్రెడీ బ్లూ కలర్ ఉంటే డిఫరెంట్ కలర్స్ లో కూడా మన బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కలర్ తో బ్లెండింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ గా బ్యాక్గ్రౌండ్ పైన యాడ్ చేయండి. లేదంటే ఇలా మూవ్మెంట్ చేసినా పర్లేదు. కంట్రోల్ తో మూవ్మెంట్ కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ తో టాప్ కి డౌన్ కి అడ్జస్ట్మెంట్ చేసుకుని సరిపోతుంది. లిటిల్ బిట్ సేమ్ సైజ్ లో ఉన్నప్పుడు సో ఇలా మూవ్మెంట్ చేసుకుని సరిపోతుంది. ఇక్కడ నుండి టాప్ కి అండ్ డౌన్ కి ఈజీగా అవుతుంది.
అండ్ డైరెక్ట్ మోడ్స్ స్క్రీన్ ఆర్ లైటెడ్. స్క్రీన్ మోడ్ బ్లాక్ కంప్లీట్ గా రిమూవ్ అయిపోయింది. ఏదైనా స్ట్రోక్ ఎఫెక్ట్ యాడింగ్ అని చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్స్ లో. అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా మీరు డిక్రీజ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇలాంటి ఒక లైట్ ఎఫెక్ట్స్. అది ఇక్కడ మనం ఈ బాక్స్ లైన్స్ అని యాడ్ చేసాం కదా, ఇలాంటి బ్లాక్ లైన్స్ కాకుండా రే ఎఫెక్ట్స్ అని ఉంటుంది మనకి ఇందులో. కొన్ని పార్టికల్ బ్యాక్గ్రౌండ్స్ ఇక్కడ థంబ్నెయిల్ పార్టికల్స్ అని ఉంది కదా, ఇవి లైట్ గా ట్రాన్స్పరెన్స్ గా ఓన్లీ సింగిల్ కలర్ అప్లై చేస్తున్నాం కదా, సింగిల్ కలర్ కాకుండా ఒక బ్యాక్గ్రౌండ్ లో ఎఫెక్ట్స్ కోసం ఈ పార్టికల్స్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు సేమ్ కలర్స్ లో ఉన్నవి. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇలాంటి ఒక లైట్ ఎఫెక్ట్స్ అనేది బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది. సో దానికి ఏదైతే మ్యాచ్ అవుతుందో ఇలాంటి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. కంట్రోల్ T, transform and blend modes to screen or multiply screen. అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది క్లిక్ చేసుకుంటే మన బ్యాక్గ్రౌండ్ లో సో ఇలాంటి ఎఫెక్ట్స్ లిటిల్ బిట్ విజిబుల్ అని అవుతుంది. ఓన్లీ సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఇలా బ్యాక్గ్రౌండ్స్ అనేది బ్లెండింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న టెక్స్చర్స్ ప్రతిదీ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అగైన్ నెక్స్ట్ కంప్లీట్ స్క్రీన్ టు లైటెన్. సో ఆటోమేటిక్గా బ్లెండ్ అవ్వాలనుకుంటే లీనియర్ డాట్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా బ్లెండింగ్ కూడా అవుతుంది. క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్. సో ఈ ఏరియా చేసుకుంటే ఇక్కడ ఒక థండర్ స్ట్రోక్ ఎఫెక్ట్స్ కూడా యాడింగ్ అని చేసుకోవచ్చు. సో ఇక్కడ స్ట్రోక్స్ రిలేటెడ్ ఇక్కడ నుండి యాడ్ చేసుకోవాలనుకున్నా, ఇలా కార్నర్స్ లో యాడ్ చేసుకోవాలనుకున్నా జస్ట్ మోడ్స్ చేంజ్ చేసుకొని అప్లై అని చేసుకోవచ్చు. సో ఇక్కడ డస్ట్ పార్టికల్స్ సంబంధించినవి కొన్ని టెక్స్చర్స్ కూడా ఉన్నాయి. సో ఇలా అప్లై చేసినప్పుడు మోడ్స్ అనేది చేంజ్ చేసుకుని సరిపోతుంది. సో అది ఏదైతే కలర్ ఉందో ఆ కలర్కి సంబంధించిన మోడ్. సో ఇలా మల్టిపుల్ టెక్స్చర్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో ఫీల్ కోసం. అండ్ కొన్ని స్మోక్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి కదా, స్మోక్ ఎఫెక్ట్స్ కూడా ఏదైనా డిజైన్స్ వాటికి అప్లై చేసుకోవాలనుకుంటే సో ఆల్రెడీ వైట్ కలర్ లో ఉంటే మనకు పిఎన్జి ఫార్మాట్ లో ఉన్నట్టు కొన్ని వైట్ బ్యాక్గ్రౌండ్ లో ఉండి కూడా స్మోక్ లాగా ఉంటాయి. సో అవి కూడా మనకు బ్లెండింగ్ అనేది చేసుకోవచ్చు. లేదంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఆల్రెడీ బ్లాక్ కలర్ లో ఉంటే బ్లాక్ కలర్ లో స్మోక్ ఉంది కదా, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఎనీ ఇమేజ్ పైన దానిపైన యాడ్ చేసుకొని ఓన్లీ స్మోక్ వరకే రిమూవ్ చేసుకోవాలనుకుంటే, వైట్ ఏరియా రిమూవ్ చేసుకోవాలనుకుంటే డార్క్ అండ్ మల్టిప్లైలో వీటిలో రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ క్లిక్ ఆన్ స్క్రీన్ మోడ్ క్లిక్ చేసుకుంటే ఓన్లీ స్మోక్ వరకే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇలా ఏదైనా స్మోక్ ఎఫెక్ట్స్ కూడా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఏదైనా రేసింగ్ రిలేటెడ్ వాటిలో స్మోక్ ఎఫెక్ట్స్ కూడా డౌన్లోడ్ ఇవన్నీ పిఎన్జీస్ మీకు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిఎన్జీస్ కావాలనుకుంటే పిఎన్జీ ఎగ్ ఆర్ పిఎన్జీ ఐఎంజీ వెబ్సైట్ ఉంది కదా, ఇవన్నీ అందులో నుంచి డౌన్లోడ్ చేసినవి. ఇక్కడ లైట్ ఎఫెక్ట్స్ కూడా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. డాట్స్ ఎఫెక్ట్ ఉంది కదా, సో ఈ డాట్ ఎఫెక్ట్ ని డ్రాగ్ అండ్ డ్రాప్. అండ్ ఇక్కడ వన్ సింగిల్ ఆఫ్ వరకే మనకు డాట్ ఎఫెక్ట్ ఉంది. సో ఇంకా ఆఫ్% లేదనుకున్నప్పుడు కంట్రోల్ J తో కాపీ చేసుకొని మూవ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది.
కంట్రోల్తో ఈ 2 లేయర్ని సెలెక్షన్ చేసుకొని, సో ఇది ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు కంట్రోల్ హోల్డ్ చేసుకొని ఓపెన్ బ్రాకెట్, సో డౌన్కి 1 by 1 మూమెంట్ అనేది అవుతుంది. ఎగ్జాక్ట్గా బ్యాక్గ్రౌండ్ కలర్ పైన అప్లై చేసుకున్న తర్వాత 2 లేయర్స్కి ఎట్ ఎ టైం కూడా మనకు చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఓన్లీ డివైడ్ అంటే బ్లాక్ ని వైట్ కలర్ గా చేంజ్ అవుతుంటది, అండ్ సబ్స్ట్రాక్ట్ అంటే డిఫరెంట్ మోడ్స్ లోకి చేంజ్ అవుతుంటది కలర్స్ కి. లూమినెన్స్ అంటే బ్రైట్నెస్ యాడ్ అవుతుంటది, కలర్ అంటే కంప్లీట్ గా ఆ కలర్ ఏదైతే ఉందో అది రిమూవ్ అవుతుంటది. సాచురేషన్స్ ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆప్షన్స్ లో కనిపిస్తాయి. ఇప్పుడు డివైడ్ క్లిక్ చేస్తే ఓన్లీ డాట్సే కనిపిస్తుంది. ఆల్రెడీ వైట్ కలర్ ఉన్న ఏరియా బ్లాక్ కలర్ లోకి చేంజ్ అయిపోయింది. డాట్స్ యాక్చువల్లీ మనకు బ్లాక్ లో ఉంది కదా, ఇక్కడ డాట్స్ వైట్ లోకి డివైడ్ క్లిక్ చేస్తే వైట్ లో కూడా చేంజ్ అవుతుంది బ్లాక్ ఉన్న ఏరియాస్. అండ్ సబ్స్ట్రాక్ట్ అంటే వైట్ ఏరియా రిమూవ్ అవుతుంటుంది అగైన్, అండ్ ఎక్స్క్లూజన్ అంటే డిఫరెంట్ కలర్ ఎఫెక్ట్ డిఫరెన్స్, అండ్ లిటిల్ బిట్ లైట్ ఎఫెక్ట్స్. ఇవి మనకు గ్లో ఎఫెక్ట్స్ లో ఉంటుంది. ఈ ఓవర్లేకి సంబంధించిన ఆప్షన్స్ మన ఇమేజెస్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు బ్లెండింగ్ కోసం. సో ఇక్కడ మనకు వైట్ కలర్స్ లైన్స్ రావాలనుకున్నప్పుడు ఆల్రెడీ బ్లాక్ ఉంటే సేమ్ బ్లాక్ అనేది బ్లెండ్ అవుతుంది కదా, సో డిఫరెంట్ వైట్ కలర్ లోకి రావాలనుకుంటే క్లిక్ ఆన్ డివైడ్ అండ్ ట్రాన్స్పరెన్సీ డిక్రీజ్. ఇలా ఒక డాట్స్ ఎఫెక్ట్స్ కూడా బ్యాక్గ్రౌండ్ లో అప్లై అనేది చేసుకోవచ్చు. ఓన్లీ సింగిల్ కలర్ లేకుండా ఇలా డిఫరెంట్ ఎఫెక్ట్స్ అప్లై చేసుకొని, లేదంటే ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ హౌస్ కి సంబంధించిన ఇంటీరియర్ ఆర్ స్టూడియో సంబంధించిన ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని జస్ట్ 15% ట్రాన్స్పరెన్సీ బ్లర్నెస్ యాడ్ చేస్తే సరిపోతుంది. బ్లాగ్స్ రిలేటెడ్ వాటిలో ఎక్కువ యూజింగ్ అనేది అవ్వదు. ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఉంది కదా, జస్ట్ ఇవి పిఎన్జీస్ ఉంది. ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ రేస్ సంబంధించినవి డ్రాగ్ అండ్ డ్రాప్. 2 డిఫరెంట్ కలర్స్ ఉంది కదా, ఇలాంటి ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే రేస్ పిఎన్జీ, సో బ్లాక్ కలర్ ఉంది కాబట్టి క్లిక్ ఆన్ స్క్రీన్ మోడ్ ఆర్ లైటన్. సో ఎక్కడైతే మనకు పర్ఫెక్ట్ గా విజువల్ అవుతుందో ఈ స్క్రీన్ ఆర్ లైటన్ మోడ్స్ లో ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఒక లైట్ ఎఫెక్ట్ కూడా బ్యాక్గ్రౌండ్ లో ఆర్ ఇమేజ్ వెనకాల సైడ్ నుంచి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఏదైనా మనకు గాడ్స్ రిలేటెడ్ ఇమేజెస్ కి ఇలాంటి లైట్ ఎఫెక్ట్స్ అనేది క్లిక్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా లైట్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువ విజిబుల్ అని అవుతుంది వన్ సింగిల్ లేయర్ కాకుండా. అండ్ ఆ ఇమేజెస్ ని మీరు ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ లే కాకుండా ఆర్ ఆబ్జెక్ట్ పైన ఏదైనా లైట్ ఫోకస్ ఎఫెక్ట్స్ కి సంబంధించినవి నెక్స్ట్ డే మనం అప్లై చేస్తాం కదా. సో యాక్చువల్ కలర్ ఇది మనకు ఒరిజినల్ లో బ్లాక్ కలర్ ఉంది. ఇప్పుడు మనం రిమూవ్ టు స్క్రీన్ ఆర్ లైటన్ లో పర్ఫెక్ట్ గా యాడ్ అవుతుంది కదా, ఎక్కువ గ్లో అనేది లేకుండా సో షార్ప్ గా యాడ్ అవుతుంది కాబట్టి క్లిక్ ఆన్ లైటన్. సో ఇలాంటి వాటికి ఎస్టర్డే క్లాస్ లో ఒక థంబ్నెయిల్స్ చూపించాం కదా, సో అది యాడింగ్ అనేది చేయండి. వాటి ఇమేజెస్ అండ్ పేజెస్ పంపిస్తాను, దాని శాంపిల్ కూడా పంపిస్తాను, అలా క్రియేట్ చేయండి టుమారో క్లాస్ లో. అండ్ కొన్ని రేస్ కి సంబంధించిన ఇమేజెస్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇవన్నీ పిఎన్జీ ఎగ్ ఆర్ పిఎన్జీ winglo.com లో ప్రతిదీ అవైలబుల్ ఉంటుంది. సో నంబర్ ఆఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ 3 వెబ్సైట్స్ నుంచి వెళ్ళి. ఇవన్నీ రైట్ పేజెస్ ఇందులో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ ఫోల్డర్స్ లో యాడ్ చేసినవి. సో ఇక్కడ నుంచి మీరు కొత్తగా ఇంకేమైనా డిఫరెంట్ టైప్స్ లో డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అండ్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. హ్యూ అండ్ సాచురేషన్ క్లిక్ చేసేసి
సో ఈ ఇమేజ్ రెడ్ లో ఉంది కదా, ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఇలా క్యాప్చా అడుగుతుంటుంది, క్యాప్చా ఎంటర్ చేస్తే సరిపోతుంది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. బ్యాక్గ్రౌండ్ లో యాడ్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ తో మూమెంట్, ఓపెన్ బ్రాకెట్. అండ్ ఆల్రెడీ పిఎన్జీ కాబట్టి డిఫరెంట్ వైట్ కలర్ ఆర్ లైట్ కలర్స్ లో చేంజ్ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చేసి బ్లెండింగ్ ఆప్షన్స్ లో మీకు నచ్చిన కలర్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఏదైనా ఇమేజ్ కి వైట్ అప్లై అయింది, రెడ్, గ్రీన్, సో సేమ్ కలర్ లో లైట్ కలర్ కావాలనుకున్న అప్లై చేసుకోవచ్చు. ఎల్లో కలర్, బ్లూ, సో డిఫరెంట్ ఏ కలర్ అయినా అప్లై అయినా చేసుకోవచ్చు. ఒక పిఎన్జీకి కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్స్ సేమ్ కలర్, లైట్ కలర్. అండ్ ఒపాసిటీ డిక్రీజ్ 15% యాడ్ చేసుకుంటే ఒక గ్లో ఎఫెక్ట్ కూడా రేస్ కి సంబంధించిన ఎఫెక్ట్ ఉంది. అండ్ ఇలా ఎడ్జెస్ లో ఉన్నప్పుడు మనకు రిమూవ్ చేసుకోవాలి అండ్ బ్యాక్గ్రౌండ్ లో బ్లెండ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రేస్ ని క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్, సాఫ్ట్వేర్ బ్రష్ సైజ్ డిక్రీజ్ చేసుకొని ఈ ఎడ్జెస్ లో ఇలా ఎరేజ్ చేస్తే ఆటోమేటిక్ గా ఇమేజ్ అనేది బ్లెండింగ్ అనేది అవుతుంది. అండ్ మనకి ఫర్దర్ గా గేమింగ్ థంబ్నెయిల్స్ లో ఇట్లాంటివి ఎక్కువ యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ బ్లాగ్స్ రిలేటెడ్ లో ఇవన్నీ యూజింగ్ ఏముండదు, మనకు ఓన్లీ బ్యాక్గ్రౌండ్స్ సంబంధించిన యాడ్ చేసుకుని సరిపోతుంది. మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఓన్ గా బ్యాక్గ్రౌండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో టుమారో క్లాస్ లో వితౌట్ గ్లో ఎఫెక్ట్స్ కాకుండా, సో దానికి సంబంధించిన కాన్సెప్ట్ రిలేటెడ్ ఎలా యాడ్ చేసుకోవాలి ఒక thumbnail కి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్ thumbnails టుమారో క్లాస్ లో చూద్దాం. సో ఇవన్నీ పిఎన్జీస్ మనకి ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ సర్చ్ లో రేస్ పిఎన్జీ అండ్ డిఫరెంట్ ఫార్మాట్ లో ఎప్పుడైనా మీకు డౌన్లోడ్ అయినప్పుడు ఇక్కడ ఫార్మాట్ టైప్ AVIF లో ఫార్మాట్ టైప్ డౌన్లోడ్, క్లిక్ ఆన్ డౌన్లోడ్. కొన్ని పెయిడ్ వెబ్సైట్ లో మీకు AVIF ఫార్మాట్ లో డౌన్లోడ్ అవుతుంటుంది, అది ఇక్కడ షో చేస్తుంటుంది కానీ ఓపెన్ అనేది అవ్వదు. సో ఇట్లాంటివి మనకు సేమ్ జేపీజీ ఫార్మాట్ అయితేనే మనకు జేపీజీఆర్ వెబ్ ఫార్మాట్ అయితేనే ఓపెన్ అవుతాయి మనకు. సో డిఫరెంట్ ఫార్మాట్స్ కొన్ని వెబ్సైట్ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నప్పుడైనా ఓపెన్ అనేది అవ్వదు. సో అలాంటి టైమ్స్ లో మనకు ఏదైతే ఫార్మాట్ ఉందో, సో ఐఫోన్కి సంబంధించిందైనా లేదంటే AVIF webp.com అని ఒక ఫార్మాట్ ఉంటుంది. వెబ్సైట్ నుంచి మనకు పెయిడ్ వెబ్సైట్ నుంచి ఇది షటర్ స్టాక్ నుంచి డౌన్లోడ్ చేస్తాం కదా, సో వీటిని యాడ్ చేసుకోవచ్చు. మనం షటర్ స్టాక్ నుంచి కూడా మనకు ఇట్లాంటి పిఎన్జీస్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. బట్ ఫార్మాట్ అనేది డిఫరెంట్ టైప్ లో జేపీజీ ఫార్మాట్ ఆర్ పిఎన్జీ కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్ లో అయినప్పుడు ఏదైతే ఫార్మాట్ లో డౌన్లోడ్ అయిందో ఆ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు, ఆ రైట్ క్లిక్ చేసి సో ప్రాపర్టీస్ లో కూడా కనిపిస్తుంది ఇక్కడ డౌన్లోడ్స్ లో బట్ షీల్ అవుట్ అని ఉంది కదా, క్లిక్ అని టైప్ ఫైల్ AVIF ఉంది కదా, సో దీన్ని AVIF ని కాపీ చేసుకొని, సో ఏదైతే ఫార్మాట్ లో డౌన్లోడ్ అయిందో జస్ట్ చాలా వెబ్సైట్ ఉంటాయి మనకు AVIF టు జేపీజీ, క్లౌడ్ కన్వర్టర్, ఫ్రీ కన్వర్టర్, కన్వర్టియో, ఈజిప్ కన్వర్టర్, క్లౌడ్ అనేది, సో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి కదా. సో మనకి క్లౌడ్ కన్వర్టర్, ఫ్రీ కన్వర్టర్ ఉంది కదా, సో ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకొని సెలెక్ట్ ఫైల్లో డౌన్లోడ్స్ లో ఆ ఇమేజ్ ని సెలెక్షన్ చేసుకొని క్లిక్ ఆన్ కన్వర్ట్. డైరెక్ట్గా ఇప్పుడు నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంటే ఫోటోషాప్ లో అవ్వట్లేదు, బట్స్ ఏదైతే ఇమేజ్ ఉందో చేంజ్ అవ్వట్లేదు. సో దానికోసం కన్వర్ట్ చేసిన తర్వాత ఇలా డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో ఇప్పుడు జేపీజీలోకి కన్వర్ట్ అయిపోయింది. సో ఇందాక మనకి ఇక్కడ విజిబుల్ అవ్వట్లేదు కదా, సో ఇలా కన్వర్ట్ అని చేసుకోవచ్చు. అండ్ వెబ్పి ఫైల్ ఉన్నప్పుడు వెబ్పి టు జేపీజీ, సో స్టార్టింగ్ లో వచ్చిన వెబ్సైట్ అయినా క్లిక్ ఆన్ సెలెక్ట్ ఇమేజ్ అండ్ వెబ్పి ఫైల్స్ ఏదైనా ఉంటే వాటిని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైతే ఫార్మాట్ లో ఉందో ఆ ఫార్మాట్ ని
టైప్ చేసేసి నెక్స్ట్ కన్వర్ట్ టు డిఫరెంట్ జేపీజీ ఫార్మాట్. సో వెబ్పీ అన్న ఇంకా డిఫరెంట్ హెచ్ఈఐసి అనే ఏదైనా ఫార్మాట్ ఉంటుంది. ఐఫోన్ ఇమేజెస్ ఇఫ్ ఓపెన్ అవ్వకపోతే హెచ్ఈఐసి టు జేపీజీ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ హెచ్ఈఐసి టు జేపీజీ. క్లౌడ్ కన్వర్ట్లో మనకు ప్రతిదీ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ loveimages.com లో కూడా మీకు కన్వర్ట్ అని చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా ఐఫోన్ ఇమేజెస్ అనేది ఓపెన్ అవుతాయి ఫోటోషాప్లో. ఇఫ్ ఓల్డ్ వర్షన్స్లో అవ్వవు, ఎవరైనా ఓల్డ్ వర్షన్స్ యూజ్ చేసిన వాళ్ళు ఉంటే ఇలా కూడా కన్వర్ట్ అని చేసుకోవచ్చు ఫార్మాట్ టైప్స్ని. ఇలా బ్లెండింగ్ మోడ్స్ని యూజ్ చేసుకొని అండ్ ఫైర్ ఎఫెక్ట్ ఆల్రెడీ పిఎన్జీ ఉంది కదా, కొన్ని వేవ్స్కి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన దానికి ఇలాంటి వేవ్స్కు అండ్ ఇవి ఎక్కువ మనకు గేమింగ్ థంబ్నెయిల్స్ యూజ్ అవుతుంది. నార్మల్గా టెక్ రిలేటెడ్ వాటిలో కూడా యూజింగ్ ఎక్కువ ఉండదు. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఇలాంటి టెక్స్చర్స్ అయితే అప్లై అనేది చేసుకోవచ్చు లిటిల్ బిట్. సో దీనికన్నా ఏదైనా బ్యాక్గ్రౌండ్ అప్లై చేస్తే ఇంకా ప్రొఫెషనల్గా ఉంటుంది. ఇక్కడ లైన్స్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇలాంటి ఫైర్ పార్టికల్స్. సో ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని ఒక్కొక్కటి ప్రాక్టీస్ అనేది చేయండి. జస్ట్ యాడింగ్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఫర్దర్గా మీకు ఎక్కడైనా మీరు ఏదైనా రిఫరెన్స్ తీసుకున్న దాంట్లో యూజింగ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఛానల్ బ్యానర్స్లో కూడా మనకు ఈ గ్లో ఎఫెక్ట్స్ ఫర్దర్ క్లాస్లో మనకు ఛానల్ బ్యానర్ చెప్పుకుంటాం కదా, ఆ ఛానల్ బ్యానర్ యూజింగ్ ఇలాంటి గ్లో ఎఫెక్ట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. సైట్స్కి మనకు స్పేస్ అనేది ఉంటుంది కాబట్టి ఛానల్ బ్యానర్స్లో ఇక్కడ ఉన్న బ్లూ పార్టికల్స్ సంబంధించినవి అప్లై చేసుకోవచ్చు. దీన్ని కాపీ చేసుకొని సేమ్ ఇలాంటి పార్టికల్స్ సంబంధించిన డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈజీగా పార్టికల్ బ్యాక్గ్రౌండ్స్, ఫ్రీ బ్యాక్గ్రౌండ్స్ అని ఫ్రీ డౌన్లోడ్ అండ్ పిక్సెల్స్ అవైలబుల్ ఉంది. pixabay.com ఆర్ ఫ్రీ పిక్ లో కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ వీడియోస్ ఓపెన్ అయింది కదా, క్లిక్ ఆన్ ఫొటోస్. ఇక్కడ ఉన్న ఫొటోస్ లో ఏదైనా మీరు క్రియేట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ కి సంబంధించినవి యాడింగ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఫైర్స్ సంబంధించినవి, బ్లూ కలర్స్, స్మోక్ ఎఫెక్ట్స్ రిలేటెడ్. అండ్ ఫ్రీ పిక్ లో ఇంకా అడ్వాన్స్ గా ఉంటుంది. క్లిక్ ఆన్ ఫ్రీ అండ్ ఫోటోస్. సో వీటినే ఓవర్లేస్ కూడా ఉంటాయి. మనకు కొన్ని ఓవర్లేస్ ఉన్నాయి కదా ఇందులో. క్లిక్ ఆన్ ఫ్రీ అండ్ ఫోటోస్ ఓవర్లేస్, ఫైర్ కి సంబంధించినవి, ట్రాన్సిక్షన్స్. సో ఎక్కువ వీడియో ఎడిటింగ్ లో యూజ్ అవుతుంది మనకు. వీడియో ఎడిటింగ్ బ్లెండింగ్ ఆప్షన్స్ లో కొన్ని ట్రాన్సిషన్స్ ని అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి లైట్ లీక్స్ ట్రాన్సిషన్స్ ని విత్ సౌండ్ ఎఫెక్ట్స్ తోటి యాడ్ చేసుకోవచ్చు. సో అక్కడ కూడా మనకు సేమ్ ఆప్షన్ లాగా యూజ్ అవుతుంది. సేమ్ అక్కడ కూడా మనకు ప్రీమియర్ ప్రో ఆర్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లో కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఇక్కడ బ్లెండింగ్ మోడ్ లో స్క్రీన్ మల్టిప్లై, క్లిక్ ఆన్ స్క్రీన్ అండ్ మల్టిప్లై. ఇక్కడ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు మోడ్స్. సో ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇంకా పర్ఫెక్ట్ గా విజిబుల్ అని అవుతుంది. వీడియో పైన కూడా ఈ లైట్ ఎఫెక్ట్స్ ఎక్కువ వీడియో ఎడిటింగ్ లో ఎక్కువ యూజ్ అవుతుంది. లిక్స్, లైట్స్, ఓవర్లేస్ అండ్ లెన్స్ ఫ్లేర్ అంటే లైట్స్ ఇట్లాంటివి. క్లిక్ ఆన్ ఫ్రీ. సో ఏదైనా మన కార్నర్స్ లో ఇట్లాంటి ఏదైనా లైట్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే వీటిని లెన్స్ ఫ్లేర్ ఆర్ లైట్ పిఎన్జీ సెర్చ్ చేసినా మీకు ఇక్కడ కొన్ని లైట్ ఎఫెక్ట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ సన్ రేస్, ఇందాక రేస్ ఎఫెక్ట్ చూసారు కదా. సో ఇవన్నీ ఫ్రీ పిక్ నుంచి డౌన్లోడ్ చేసి యాడ్ చేసినవి. ఇక్కడ నుంచి కొన్ని డౌన్లోడ్ చేసుకొని ఓన్గా ప్రాక్టీస్ చేయండి. లేదంటే వెబ్ ఆల్రెడీ నేను ఇచ్చిన సంబంధించిన స్టాక్ ఇమేజెస్ లో డ్రైవ్ లింక్ ఉంది కదా, ఒకసారి మళ్ళీ షేర్ చేస్తాను. ఇప్పుడు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి.
సో ఇలాంటి గార్డ్స్ రిలేటెడ్ వాటి దానికి సంబంధించినవి కూడా బ్యాక్గ్రౌండ్లో ఈ ఎఫెక్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎగ్జాక్ట్గా ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు క్రియేట్ అని చేసుకోవచ్చు. జస్ట్ బ్లెండింగ్ ఆప్షన్స్ చూసుకోండి. రేపటి క్లాస్లో ఒక ఇమేజ్కి సో టెక్ ఛానల్కి సేమ్ ఇమేజెస్ కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి కదా, కొన్ని ఫ్రీ పిక్ నుంచి డౌన్లోడ్ చేసుకొని రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఎవరైతే ప్రాక్టీస్ చేయని వాళ్ళు ఉన్నారో ఫ్రీ పిక్లో మనకు నంబర్ ఆఫ్ ఇమేజెస్ స్టిల్స్ ఇమేజెస్ ఉన్నాయి కదా. సో మెన్ అని టైప్ చేస్తే బిజినెస్ మ్యాన్ ఆర్ ఉమెన్, సో ఇట్లాంటి ఇమేజెస్ క్రియేట్ చేసుకొని ఏదైనా రిఫరెన్స్ తీసుకోండి. సో ఎంత నంబర్ ఆఫ్ ఎక్కువ పోర్ట్ఫోలియో ఉంటే మీ క్లయింట్స్ అనేది అంత ఈజీగా కనెక్ట్ అని అవుతారు. ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి కదా, సైట్స్ కి ఒక మొబైల్ ఇమేజ్ అప్లై చేసేసి టెక్స్ట్ యాడ్ చేయడం. ఇక్కడ మ్యారిడ్ ప్రో టెక్స్ట్ ఉంది కదా, మ్యారిడ్ ప్రో ఆర్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్. సో ఇలాంటి మొబైల్ పిఎన్జీస్ డౌన్లోడ్ చేసుకొని ఐఫోన్ పిఎన్జీ అంటే 16 పిఎన్జీకి సంబంధించిన పిఎన్జీస్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేయడం. సో ఇవన్నీ మీ పోర్ట్ఫోలియో యాడింగ్ అనేది చేసుకోవాలి. ఒక బాక్స్ ని డౌన్లోడ్ చేసుకొని ఆ బాక్స్ లో ఇలాంటి ఇమేజెస్ ని ప్లేసింగ్ అనేది చేయడం. సో ఇలాంటి బాక్స్ సంబంధించిన ఇమేజెస్ లో ప్లేసింగ్ అనేది చేసుకోవాలనుకుంటే సో ఒక కాటన్ బాక్స్ డౌన్లోడ్, సైడ్ వ్యూ ఉన్న బాక్స్ ఆల్రెడీ క్లయింట్స్ పంపిస్తుంటారు. ఇట్లాంటి ఇమేజెస్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి, సో లేకపోతే పర్ఫెక్ట్ గా ఉన్న ఇమేజెస్ సైడ్ వ్యూ నుంచి ఉన్న ఇమేజెస్ ని సో వాళ్ళే స్టిల్స్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఆర్డర్స్ పెడుతుంటారు కాబట్టి డౌన్లోడ్ చేసి యాడ్ చేస్తారు. సో ఇఫ్ లేకపోయినా మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇలాంటి కాటన్ బాక్స్ సంబంధించినవి ఎగ్జాక్ట్ గా ఉన్నవి డౌన్లోడ్ చేసుకొని వాటిలో ఈ ఆబ్జెక్ట్స్ అనేది ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఉన్న ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఇలా మొబైల్స్ పేజెస్ ఇక్కడ వరకు క్రాప్ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు ఆ ప్లేస్ లో. సో ఆల్మోస్ట్ స్టిల్స్ దిగినే ఉంటాయి. సో ఇలాంటి మొబైల్స్ అప్లై చేయడం పిఎన్జీస్, ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ రిఫరెన్స్ లాగా తీసుకొని ఓన్లీ సింగిల్ కలర్ గ్లో కాకుండా 2 టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదా, ఇది కూడా ప్రాక్టీస్ చేయని వాళ్ళు. సో ఇక్కడ కొన్ని టెక్స్ట్ ఉన్నాయి కదా, టెక్స్ట్ రిలేటెడ్ యాడ్ చేసేసుకొని ఈ క్లయింట్స్ కి మీరు షేర్ చేస్తే మీకు వర్క్ కూడా ప్రొవైడ్ అని చేస్తారు. సో వాళ్ళ thumbnail కన్నా మీరు బెటర్ గా చేసేసి ఆ క్లయింట్ కి షేర్ చేస్తే మీకు ఇన్స్టాగ్రామ్ లో డిఎంఆర్ మెన్షన్ సో ఈమెయిల్ చేసినా కానీ వాళ్ళకి ఫర్దర్ గా రిక్వైర్మెంట్ ఉంటే మీకే కాంటాక్ట్ అవుతాం. సో దీనికన్నా ఇంకా ప్రొఫెషనల్ గా డిజైన్ చేసేసి యాడ్ చేస్తాం. సో ఎవరికైతే thumbnails లేవో వాళ్ళకి యాడింగ్ ఇలా షేర్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ క్లయింట్స్ రావడానికి ఛాన్సెస్ అనే ఉంటుంది. కొన్ని డీల్స్ సంబంధించినవి ఇట్లాంటి పేజెస్ ఎలా యాడ్ చేసుకోవాలి కూడా ఉంటాయి మనకు ఫర్దర్ గా. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, పిఎన్జీస్ కి సంబంధించినవి స్టిల్ ఆల్రెడీ దిగిన స్టిల్ సంబంధించింది. నెక్స్ట్ కొన్ని పిఎన్జీస్ అప్లై చేసుకొని ఒక గ్లో ఎఫెక్ట్ అండ్ టెక్స్ట్ అలైన్మెంట్ కూడా ఇలా మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సేమ్ టెక్స్ట్ తీసుకున్నా పర్లేదు. అండ్ ఈ ఇమేజెస్ తోటి కూడా మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి కాపీరైట్ ఇష్యూస్ ఏమి ఉండవు. అండ్ సేవ్ యాజ్ ఇమేజ్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని సేమ్ ఇమేజెస్ కూడా మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సెలెక్ట్ సబ్జెక్ట్ ఆర్ పెన్ టూల్ తో సెలెక్షన్ చేసుకొని సో ఆల్రెడీ ఉన్న ఇమేజ్ కన్నా ఇంకా బెటర్ గా కూడా మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయింది. సో thumbnail అనేది పర్ఫెక్ట్ గా లేకపోతే మీరు క్రియేట్ చేసేసి ఈమెయిల్ ఆర్ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ మెన్షన్ చేస్తే డెఫినెట్ గా మీకే కాంటాక్ట్ అనేది అవుతుంది. సో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి కదా, ఇవి డిజైన్ చేయండి. అండ్ కలర్ గ్రేడింగ్ సంబంధించినవి టోటల్ thumbnail కంప్లీట్ అయిపోయిన తర్వాత ఛానల్ నేమ్ అనేది
యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ టాప్ లో. దీనికోసం క్యాలిబ్రీ బోల్డ్ యాడ్ చేసుకోండి. అండ్ ఆల్ క్యాప్స్ అనేది ఉండాలి మనకు. ఛానల్ నేమ్ యాడ్ చేసుకుంటున్నప్పుడు ఆల్ క్యాప్స్. అండ్ స్పేసింగ్ వచ్చేసి బేస్డ్ ఆన్ ఫోటో ఒక 50% ఆర్ ఒక 600%. సో ఇమేజ్ లో ఒక 50% ఉండేలాగా కంట్రోల్ T, సైజ్ డిక్రీజ్. సో లిటిల్ బిట్ యాడ్ చేసుకోండి. అండ్ ఇంకా కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ స్పేస్ వరకు ఛానల్ నేమ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. దానికి ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ A తో టెక్స్ట్ ని సెలెక్షన్ చేసుకొని ఈ 600 ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసేసి ఫ్రంట్ కి మూవ్మెంట్ చేస్తే ఇంక్రీజ్ కూడా ఉంటుంది. ఛానల్ నేమ్ అప్లై. అండ్ ఫర్దర్ గా మీకు లోగో ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ మీ లోగో కూడా ఈ స్పేస్ లో ఆర్ ఈ స్పేస్ లో ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒక ఎంటీ లేయర్ చూస్ చేసుకొని, సో 2 టైప్స్ లో మీరు స్ట్రోక్ అనేది అప్లై చేసుకోవచ్చు. షేప్ లేయర్ ని డ్రా చేసేసి షేప్ కి కలర్ వైట్ అండ్ కార్నర్స్ లో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇలా క్రాస్ గా కూడా మీరు షేప్ అనేది స్ట్రోక్ లాగా అప్లై చేసుకోవచ్చు. కంట్రోల్ T ట్రాన్స్ఫార్మ్. ఇలా సైడ్స్ లోకి ఆర్ టాప్ లోకి కూడా ఇలా ఒక ఎఫెక్ట్ లాగా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ రౌండెడ్ రెక్టాంగిల్ ని యూజ్ చేసేసుకొని క్లిక్ ఆన్ రెక్టాంగిల్ టూల్. ఎగ్జాక్ట్ గా ఏదైతే బాక్స్ షేప్ ఉందో సో ఇలా డ్రా చేస్తే ఎగ్జాక్ట్ గా రావట్లేదు డ్రాయింగ్ అనేది. సో మీరు ఏదైతే సైజ్ అని తీసుకున్నారో ఇది వెరీ ఇంపార్టెంట్ మనకు. నెక్స్ట్ లోగో డిజైన్ అండ్ ఛానల్ బ్యానర్ లో సేమ్ ఇదే యూజ్ అవుతుంది. జస్ట్ ఒకసారి క్లిక్ చేసేసి రెక్టాంగిల్ టూల్ ని సెలెక్షన్ చేసుకొని మిడిల్ లో క్లిక్ చేస్తే ఒక సైజ్ ఆప్షన్ అడుగుతుంటుంది. క్రియేట్ రెక్టాంగిల్ టూల్ అండ్ హైట్ సైజ్ ఒక 500 × 500 యాడ్ చేస్తే ఈ 500 పిక్సెల్ సైజ్ లోనే ఒక బాక్స్ షేప్ అనేది యాడింగ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ గా మనకు ఇమేజ్ సైజ్ ఏదైతే సైజ్ తీసుకున్నామో క్లిక్ చేసేసి 1920 అండ్ 1080 క్లిక్ చేసేస్తే ఎగ్జాక్ట్ గా ఈ సైజే క్రియేట్ అయిపోయింది. సో దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ 4 సైజ్ ఈక్వల్ గా వచ్చేలాగా యాడ్ చేసుకొని అండ్ ఇక్కడ ఫిల్ అనేది టర్న్ ఆఫ్ చేసుకోవాలి. ఓన్లీ స్ట్రోక్ అప్లై చేసుకుందాం. ఇక్కడ స్ట్రోక్ కలర్ వైట్ కలర్ స్ట్రోక్ అండ్ సైజ్ ఇంక్రీజ్. సో ఇలా స్ట్రోక్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు రెక్టాంగిల్ సో టాప్ లో ఎక్కువ యాడ్ అవ్వలేదంటే కంట్రోల్ T తో అడ్జస్ట్మెంట్స్ సైజ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు 10-15%. సో స్ట్రోక్ అనేది అప్లై అనేది అయిపోయింది. సో నెక్స్ట్ టైం వేరే ఇమేజెస్ కి యాడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే సరిపోదు. ఒక PhDలో మీరు రీసెంట్ గా వర్క్ చేసిన PhDలో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని కంట్రోల్ T తో ఎగ్జాక్ట్ గా ఈ కలర్ కార్నర్ లో యాడ్ చేసుకుని సరిపోతుంది. ఇలా స్ట్రోక్ అనేది అప్లై అయింది. సో ఇప్పుడు అవుట్ సైడ్ వెళ్ళిపోతే ఇన్సైడ్ ఇలా మూమెంట్. సో 4 టైప్స్ లో స్ట్రోక్ అనేది అప్లై అయింది. అండ్ ఛానల్ నేమ్ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకోవచ్చు. ఛానల్ నేమ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ప్రతిదీ ఎవ్రీ టైం టైప్ చేయకుండా కంట్రోల్ T తో కలర్స్ బ్లాక్ ఆర్ వైట్ ఏదైనా కలర్ చూస్ చేసుకోవచ్చు. అండ్ నేమ్ కూడా రీనేమ్ చేసుకోవచ్చు. ఈ స్ట్రోక్ ని రౌండెడ్ రెక్టాంగిల్ లోకి చూస్ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మనకు ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి కదా. ఆల్రెడీ మీరు షేప్ లో చూసారు కదా. సో ఇందులో క్లిక్ ఆన్ రౌండెడ్. సో ఈ టైప్స్ లో కూడా మీరు స్ట్రోక్ అనేది అప్లై చేసుకోవచ్చు 15%. సో 4 సైడ్ లో మనకు రౌండెడ్ రెక్టాంగిల్ యాడ్ అయిపోయింది. సో వీటికి సో ఈ మిస్డ్ ఏరియాస్ లో మనకు ఒక ఎంటీ లేయర్ చూస్ చేసుకొని హార్డ్ రౌండ్ బ్రష్ ఆర్ సాఫ్ట్ రౌండ్ బ్రష్ తోటి హార్డ్ రౌండ్ బ్రష్ కలర్ వైట్ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కార్నర్స్ లో ఒక రౌండెడ్ రెక్టాంగిల్ స్ట్రోక్ కూడా అప్లై అయింది.
అండ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పుడు సేమ్ ఎఫెక్ట్ మీకు అక్కడ కూడా విజిబుల్ అవుతుంది. ఇలా రౌండెడ్ రెక్టాంగిల్ కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. కంప్లీట్ గా ఇది షేప్ టూల్స్ తోటి. సో ఇదంతా కాకుండా ఓన్లీ స్ట్రోక్ అప్లై చేసుకోవాలనుకుంటే 2 టైప్స్ లో అప్లై చేసుకోవచ్చు. వన్ సింగిల్ లేయర్ క్లిక్ చేసేసి ఎడిట్ లోకి వెళ్ళి ఫస్ట్ కంట్రోల్ ఏతో సెలెక్షన్, ఎంటీ లేయర్ ని కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసుకొని ఎడిట్ లో స్ట్రోక్ అండ్ ఒక 10% క్లిక్ ఆన్ సెంటర్, క్లిక్ ఓకే. ఓన్లీ స్ట్రోక్ అయితే ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ కొన్ని పేజెస్ ఇవన్నీ అప్లై చేసేసుకొని ఇంకా ఎవరైనా క్రియేట్ చేయని వాళ్ళు డిఫరెంట్ సేమ్ ఇమేజ్ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజ్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ని అప్లై చేసి రేపటి క్లాస్ లో షేర్ చేయండి. డౌట్స్ ఉంటే రేపటి క్లాస్ లో డిస్కస్ చేద్దాం.